హే గైస్, దిస్ జేపీ హో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పైథాన్‌లో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే మనం ఏదైనా ఈకామర్స్ ప్రాజెక్ట్ గానీ, లేదా సింపుల్ ప్రాజెక్ట్స్ గానీ, ఎవరైనా బిగినర్స్ ఉన్నా, లేకపోతే ఇంటర్మీడియేట్స్ ఉన్నా, ఇంటర్మీడియేట్ ఇన్ ప్రోగ్రామింగ్ వాళ్ళైనా సరే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా ఒక సింపుల్ కోడ్ అని చెప్పాలి, లేదా ప్రాజెక్ట్ అని చెప్పాలి. అదేంటంటే మనం నంబర్స్‌ని న్యూమరికల్‌గా చదవాలి. అలాగే నంబర్స్‌ని ఐ మీన్ న్యూమరికల్‌గా ఉన్న వాటిని వర్డ్స్‌లో చదవాలి. వర్డ్స్‌లో ఉన్న వాటిని న్యూమరికల్‌గా చదవాలి. అంటే అర్థం కాలేదా? సో, ఇప్పుడు నేను సపోజ్ 100 అని ఇస్తే 100 ఇన్ నంబర్ ఫార్మాట్ ఇస్తే సపోజ్ లెట్స్ టేక్ హియర్ 100 అని ఇస్తే ఇదేంటి 100 కదా, మరి 100 అని చదవాలన్నమాట. ఓకే, 100. సో ఇలాగ మనం రూపీస్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆపోజిట్లో ఇది ఇచ్చినా ఇలాగ చదవాలి. ఒకవేళ ఇలా ఇచ్చినా 100 ఇచ్చి అనే వర్డ్స్లో ఇచ్చినా మనం న్యూమరికల్గా చదవాలి. సో దీన్ని యాక్చువల్గా మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి ఇంప్లిమెంట్ చేశాను. ఆ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. సో దీన్ని మాడిఫై చేసే విధంగా మనం యాక్చువల్గా మనమైనా మాడ్యూల్స్ని క్రియేట్ చేసి అలాగా చేసుకోవచ్చు. బట్ పైథాన్ ఏంటంటే పైథాన్ మన కోసం, మన పైథాన్ డెవలపర్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే సో ఈ ప్యాకేజెస్ని కూడా రిలీజ్ చేశారనమాట. సో నేను వాటిని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మనం ఎప్పుడు కూడా రియల్ టైం కంటెంట్ గురించి మాట్లాడతాం. ప్రతిదీ రియల్ టైం ఓరియంటెడ్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక అది ఎందుకు యూజ్ అవుతుంది, దాంతో మీరు ఏం చేయగలరు అనే విషయాలను నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. సో నా ఛానల్కి ఇంకా సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ నుంచి సపోర్ట్ వస్తుందనే ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్‌కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్. సో ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని షేర్ చేయండి. ఓకే. సో లెట్ చెప్పకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనకి దీనికోసమని 2 లైబ్రరీస్ ఉంటాయి. 2 ప్యాకేజెస్ అనొచ్చు, లైబ్రరీస్ అనొచ్చు. మీరు ఎలా అయినా పిలవచ్చు. సో పిబి ఇన్‌స్టాల్ న్యూమరైజర్ ఇదేం చేస్తదంటే న్యూమరికల్‌గా ఉన్న డేటాని ఐ మీన్ వర్డ్స్‌లో ఉన్న డేటాని న్యూమరికల్‌గా కన్వర్ట్ చేస్తదనమాట. అలాగే అనదర్ ప్యాకేజ్ వచ్చేసి నమ్2 వర్డ్స్, నంబర్ 2 వర్డ్స్. సో నంబర్‌గా ఉన్నదాన్ని ఇదేం చేస్తదంటే వర్డ్స్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. డోంట్ వర్రీ అబౌట్ దిస్ డాక్యుమెంటేషన్. సో నేను క్లియర్‌గా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ కొన్ని ఉంటాయి. దాన్ని కూడా నేను మీకు క్లారిటీ చేస్తాను చూడండి. ఆఫ్‌కోర్స్ ఈ డాక్యుమెంటేషన్‌లో లేని కొన్ని విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో చూడండి. ఓకేనా? చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మీరేం చేయాలంటే పిప్ ఇన్‌స్టాల్. ఓకే. మనకి ఏ ప్యాకేజ్‌నైనా మనం ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం పిప్ ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ నేను ఈ కమాండ్స్ మీకు డిస్క్రిప్షన్‌లో గానీ, లేకపోతే కింద కమెంట్ సెక్షన్‌లో గానీ రాస్తాను. న్యూమరైజర్. ఓకే. లేదంటే మీరు ఇప్పుడే ఇట్లాగ నేను రాస్తున్నప్పుడే మీరు చేసుకోండి. ఓకేనా? పిప్ ఇన్‌స్టాల్ num2 వర్డ్స్. ఓకేనా? num2 వర్డ్స్. మనకెప్పుడు కూడా ఈ పిప్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అయితూనే ఉంటది. దీన్ని ఎవరైనా మీరు ఆఫ్‌కోర్స్ కొంతమంది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి దీంట్లో ఉండకపోవచ్చు. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే యాడ్ టు పాత్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పిప్ ఇన్‌స్టాల్ అవుతుంది. లేదంటే మీరు మళ్ళా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటది. సో ఈ 2 కమాండ్స్ ఇవ్వడం వల్ల మీకేమైతదంటే మీకు ఈ 2 ప్యాకేజెస్ మీకు పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తుంది. సో ఇప్పుడేం చేయాలంటే సో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇంపోర్ట్ ఉండాలి. ఫ్రమ్ న్యూమరైజర్ ఇంపోర్ట్ న్యూమరైజ్. ఓకే. న్యూమరైజ్. సో నేను ఇస్తున్నాను. సో న్యూమరైజ్ అన్నప్పుడు 100 అని ఇస్తున్నాను. 100 అని ఇచ్చాను. చూద్దాం. సో 100 అని ఇచ్చాను. అయితే ఇది నాకు ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో సేవ్. సో ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు చెప్పండి మీరు ఒకసారి. సో మనం ఐడీలో ఉన్నప్పుడు మనం ఏం రాయాలి? ప్రింట్ అని రాయాలన్నమాట. ప్రింట్ అని రాయకపోతే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది కానీ ఎర్రర్ ఏం లేకపోతే ఎర్రర్ లేదని చెప్పదు. ప్లస్ అలాగే ప్రింటింగ్ స్టేట్మెంట్స్ లేకపోతే ప్రింట్ అవుతుందని చెప్పదు. సో మనం దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్రింటింగ్ చేయాలన్నమాట. సో ప్రింట్ కమాండ్ తప్పించాను. లెట్స్ డూ దట్. ఓకే. సో ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే చూడండి, నేను 100 అని ప్రింట్ చేయగానే 100 అని నాకు వచ్చేసింది.
సో అలాగే మీరు 100 అండ్ ఇవ్వాలి, అలాగే 10 అని ఇవ్వాలి. సో 110. ఓకే, ఇలాగ ఇవ్వడం వల్ల చూద్దాం. సో వాళ్ళైతే కొన్ని మెయిన్ పర్టికులర్గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉండేటట్టే, ఐ మీన్ మనం 110 అంటాం, మధ్యలో అండ్ మనం సరిగా ప్రొనౌన్స్ చేయకపోవచ్చు, కానీ రాసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అట్లా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే ఓకేనా. సో దాన్ని మెన్షన్ చేస్తేనే మీకు నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్ సింటాక్టికల్గా అంటే మనం మాట్లాడుతుంది కాకుండా యాక్చువల్గా ఉన్న వర్డ్స్ని మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఈ వర్డ్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో వర్డ్స్ని నెంబర్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడినట్లయితే num2 వర్డ్స్ అని ఉంటుంది. ఫ్రమ్ num2 వర్డ్స్ ఇంపోర్ట్ num2 వర్డ్స్. చాలా సింపుల్ కదా num2 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా. సో num2 వర్డ్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడేం చేస్తాను, ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాను, ప్రింట్ చేయడానికి. అలాగే num2 వర్డ్స్ అని ఇచ్చేసి num2 వర్డ్స్. సో ఇప్పుడేంటి, నేను వర్డ్స్లో కాదు, మనం యాక్చువల్గా సో 110 అని ఇద్దాం. 110 మనకు వస్తుందో లేదో చూద్దాం. సో 110 ఇచ్చేసాను. సో పైన ఇది వచ్చేసి నేను రాశాను, వర్డ్స్లో రాశాను, ఇక్కడ వచ్చేసి న్యూమరికల్గా ఇచ్చాను. సో మనకి 2 అవుట్పుట్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇలాగా మనం ప్రింట్ చేయగానే ఈ 2 స్టేట్మెంట్స్ ఎలా అయితే వస్తున్నాయో అలాగా. సో ఈ ప్రింట్ నుంచి మనం న్యూమరికల్గా నుంచి వర్డ్స్గా కన్వర్ట్ చేయొచ్చు, వర్డ్స్ నుంచి న్యూమరికల్గా కన్వర్ట్ చేయొచ్చు. అయితే యాక్చువల్గా మనం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సో ఇక్కడ 110 ఉంది, ఓకే. అలా కాకుండా 1,00,000 అట్లా ఉన్నప్పుడు మనకి మధ్యలో కామాస్ వస్తాయి అనమాట. సపోజ్ ఇక్కడ 3 zeros వచ్చినప్పుడు 2 పాయింట్స్ తర్వాత కామా వస్తుంది కదా. సో 2 పాయింట్స్ తర్వాత కామా వచ్చినప్పుడు మరి దీన్ని ఎలా చదవాలి, దీన్ని చదివితే ఇప్పుడు ఏం చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశానంటే అది ఏమంటుందంటే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఏమొస్తుంది, డెసిమల్ కన్వర్సేషన్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. సో నేను దీన్ని మాడిఫై చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మాడిఫై చేయాలి కదా. సో దీన్ని మాడిఫై చేయాలంటే మీరు ఏం చేయాలంటే ముందుగా, సో ఇక్కడ నేను చెప్తాను చూడండి మీకు. సో ఇప్పుడు యాక్చువల్గా మనం దీన్ని నంబర్లో తీసుకోవాల్సి ఉంటుంది. నంబర్ కాకుండా యాక్చువల్ నెంబర్ని మనం ఫస్ట్ ఇక్కడ 200 అట్లా పెట్టేస్తాను, ఇట్లా ఇచ్చేసాను. సో ఇది మనం స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రింగ్లో యూస్ చేసినప్పుడు మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, స్ట్రింగ్ మెథడ్స్. మీరు అవి తెలియకపోతే నేను పైథాన్ ట్యూటోరియల్స్లో స్ట్రింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ మెథడ్స్ అన్నిటి గురించి మాట్లాడాను. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకోవాలి. ఆఫ్టర్ దీని తర్వాత మనం ఈ కామర్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనం ఇట్లా కామర్స్ కానీ లేకపోతే డాట్లు కానీ లేకపోతే అదర్ సింబల్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్ రెజెక్ట్స్ యూస్ చేస్తాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వీటిని. సో వాటిని యూస్ చేస్తాం. బట్ ఏంటంటే ఇక్కడ, సో వీటిని మనం రెజెక్ట్స్ యూస్ చేయకుండా జస్ట్ ఇవి స్ట్రింగ్స్లో ఉన్నాయి కాబట్టి నాకు ఒక మెథడ్ గుర్తొచ్చింది. సో నేను ఆ మెథడ్ని యూస్ చేస్తున్నాను, అదేంటంటే రీప్లేస్. ఓకేనా. సో ఇది ఎక్కువ నేను పాండాస్లో యూస్ చేస్తుంటాను డేటా అనాలిసిస్ చేసేటప్పుడు, కానీ ఇక్కడ అవసరమైంది కాబట్టి ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా స్ట్రింగ్స్లో కూడా ఈ మెథడ్ ఉంది, మనం పైథాన్ రెజెక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీరు రెజెక్ట్స్తో యూస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ మనం స్ట్రింగ్స్లో యూస్ చేసుకోవచ్చు. సో రెజెక్ట్స్ యూస్ చేయకుండా నేను స్ట్రింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. సో ఎప్పుడు రీప్లేస్ చేయాలంటున్నాను, కామా వచ్చినప్పుడు. కామాని దేంతో రీప్లేస్ చేయమంటున్నాను, మామూలుగా రీప్లేస్ చేయమంటున్నాను. చూడండి ఇక్కడ. సో ఈ నెంబర్ నాకు ఇలాగ వచ్చేసింది అనమాట. గమనిస్తున్నారా, ఇక్కడ మధ్యలో కామాస్ లేవు, బట్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్లో ఉందన్నమాట. సో నేను దీన్ని మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్ని తీసుకుందాం, మనం ఈ నెంబర్నే మనం ఇలా తీసుకుందాం. సో నమ్ ఈక్వల్ టు, సో స్ట్రింగ్లో ఉంది అది. సో నేనేం చేస్తానంటే, సో ఇక్కడే చేసేద్దాం ఆపరేషన్ అంతా. స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆఫ్. సో రీప్లేస్ కామాన్ని రీప్లేస్ చేయమంటున్నాను దాన్ని. సో కామాన్ని రీప్లేస్ చేసి కొటేషన్ పెట్టేశాను. సో రీప్లేస్ చేసినప్పుడు ఏం పెట్టద్దని ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, స్పేస్తో వస్తుంది అనమాట. నాకు స్పేస్ అవసరం లేదు కదా. సో స్పేస్ అవసరం లేదు, జస్ట్ కన్కాటినేషన్ అయిపోవాలి అవన్నీ. సో నేను ఈ కామా ప్లేస్లో ఏం పెట్టద్దు, జస్ట్ నువ్వు కన్కాటినేషన్ చేసేయి అని చెప్తున్నాను అనమాట దానికి. ఓకేనా. సో ఇక్కడ ఈ వర్డ్ తీసేస్తున్నాను మొత్తం. సో తీసేసి వచ్చేసి దీనికి ఏమి ఇస్తానంటే నమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో నమ్ అని ఇస్తున్నాను, బట్ ఐ హోప్ దిస్ విల్ గెట్ ఎర్రర్. సో ఎందుకనేది కూడా చెప్తాను. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు. సో 110
1010 అని వచ్చేసిందనమాట. ఓకే. ఇట్లైనా పర్లేదు. ఓకే. ఇది ఎర్రర్ లేకుండా ఇచ్చేసింది. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది కదా! స్ట్రింగ్‌లో ఉంటే అది చదవదేమో అనుకున్నాను. సో, బట్ అది చదివేసింది. ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చిందనుకోండి ఇక్కడేం చేయాలి? ఇంట్ అని ఇస్తే సరిపోద్దనమాట. సో, ఇంట్ అని ఇచ్చామనుకోండి. ఇంట్. సో, ఇక్కడ కూడా మీరు అంటే ఈ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్నదాన్నంతా కూడా మనం ఏం చేస్తామంటే ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో, చూడండి సేమ్ అవుట్‌పుట్టే వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇది స్ట్రింగ్‌ని చదువుతుంది. అలాగే మెయిన్ స్ట్రింగ్‌ని చదువుతుంది, ఇంటిజర్‌ని చదువుతుందనమాట. సో, రీడ్ చేస్తుంది అంటున్నాను. చదువుతుందంటే ఇక్కడ అది యాక్సెప్ట్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే సో, మనకి వీళ్ళు ఇంకొచ్చిన బెస్ట్ మెథడ్ ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ మనం ఏం చేయొచ్చంటే డిఫాల్ట్ డిఫాల్ట్‌గా కన్వర్టెడ్ టు యూజ్ సపోర్టెడ్ వాల్యూస్ ఆర్ కార్డినల్ అని ఉంది. సో, అలాగే కరెన్సీయా, ఇయరా అని వీళ్ళే ఇస్తున్నారనమాట. సో, అలా కాకుండా లాంగ్వేజ్‌ని కూడా మనం సెట్ చేసుకునే విధంగా ఇస్తున్నారు. సెట్ చేసుకునేటట్టు. సో, లాంగ్వేజ్ మనకేంది ఇంగ్లీష్ ఇండియన్ కదా! సో, మనం దాన్ని సెట్ చేసుకుందాం ఒకసారి. ఇంగ్లీష్ ఇండియా. సో, ఇంగ్లీష్ ఇండియా కోసం మనం మెథడ్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి num2 వర్డ్స్ అని ఉంది కదా! ఇక్కడ LANG ఓకేనా? LANG ఈక్వల్ టు EN డాష్ IN ఓకేనా? IN ఓకే. ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. సో, సేమ్ అలాగే వచ్చింది. కాకపోతే ఆఫ్‌కోర్స్ మనం ఇక్కడ నంబర్‌ని మారిస్తే మనలాగా చదువుతదేమో చూద్దాం. ఇంకొక 2 జీరోస్‌ని యాడ్ చేద్దాం. ఇప్పుడేం చదువుతదో చూద్దాం. 1,000,000 అని రాకుండా 1,00,000 అని వస్తే అది మనదైతుంది. ఓకే. 100,000,000 10,000 అని వచ్చింది. సో, ఆఫ్‌కోర్స్ అంటే మనం మిలియన్స్‌లో చదవం కదా! 10,00,000, 20,00,000 అలా చదువుతాం. సో, నేను అలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇది అలానే వచ్చింది. సో, ఓకే ఫ్రెండ్స్. ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం హ్యాపీగా మనం కోడింగ్ అయితే చేసేయచ్చు. మనం ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ శ్రమ తీసుకోకుండా పైథాన్ కమ్యూనిటీ మన కోసం ఇంకా వాళ్ళే ఎక్కువ శ్రమ తీసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే నాకు పైథాన్ అంటే ఇంత ఇష్టము. సో, మన టాస్క్‌ని ఈజీగా చేసుకోవడానికి పైథాన్ చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. అలాగే ఆటోమేషన్‌కి మెయిన్‌గా యూజ్ అవుతుంది పైథాను. సో, ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువగా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో, మీరందరూ ఖచ్చితంగా పైథాన్ నేర్చుకునే హోప్ ఐ హోప్ యూ విల్ డెఫినెట్‌లీ లెర్న్ పైథాన్. సో, అదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే మీరు తప్పకుండా ఈ టాపిక్‌ని లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ టాస్క్ ఇప్పటివరకు ఎవరైతే ఇలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఎలాగో తెలియకపోతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.